ప్రజల్లోనే ఉంటేనే గెలుస్తాం అంటున్నారు ప్రధాని మోదీ. తెలంగాణలోని పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మరింత శ్రమించండి. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ సూచన. పేరు పేరున అందరినీ పలకరించిన మోడీ. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మరింత శ్రమించండి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయండి. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ సూచన. కాంగ్రెస్తో ప్రజలు విడిపోయారంటూ మోదీ ట్వీట్. ఏ ఆధారంతో అదానీ అంశంపై విచారణ జరపాలి అంటున్న కిషన్ రెడ్డి. అనునిత్యం ప్రజల్లో ఉంటేనే గెలుస్తామని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మరింత శ్రమించాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోదీ సూచించారు. బుధవారం పార్లమెంట్లో రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొత్తం 17 మందిని పేరు పేరున పరిచయం చేసుకున్నారు. 10 నిమిషాల పాటు పలు అంశాలపై వారితో చర్చించారు. మోదీతో జరిగిన ఈ భేటీ వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియాకు వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ఇందుకోసం ప్రభుత్వంతో మాట్లాడాలని ప్రధాని మోదీ సూచించారని కిషన్ రెడ్డి వెల్లడించారు. గత పార్లమెంటు సమావేశంలోనే కలిసేందుకు ప్రధాని మోదీ అనుమతి కోరామని, అయితే ఇప్పుడు కలిసేందుకు అవకాశం ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 11 నెలల్లోనే ఏమి సాధించారని, కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకోవడానికి సిద్ధమవుతుందని, ఇది సిగ్గుచేటు, ప్రజలకు ఏం చేశారు, మార్పు తీసుకొస్తామన్నారు, ఏం మార్పు తీసుకొచ్చారు, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చెప్పాలి అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. బెదిరింపులు, తిట్లు, పురాణాలు, వ్యక్తిగత దూషణలు, అక్రమ కేసులు, గాలిమాటలు తప్ప కాంగ్రెస్ సర్కార్ సాధించింది ఏమీ లేదని మండిపడ్డారు. ప్రజా సమస్యలు గురించి మాట్లాడితే నా డిఎన్ఏ ఏమిటని సీఎం అడుగుతున్నారు. నా డిఎన్ఏ బీజేపీ డిఎన్ఏ, మీలాగా 10 పార్టీలు తిరిగి డిఎన్ఏ కాదు. ముఖ్యమంత్రి హోదాగా వ్యవహరించాలని, ఏదైనా సమస్య మీద మాట్లాడితే వ్యక్తిగతంగా విమర్శించడం, దిగజారి మాట్లాడే ప్రయత్నం చేయడం సరికాదు. ఆ ప్రజాస్వామిక భాషను కేసీఆర్ ప్రవేశపెడితే దాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటై 11 ఏళ్ళు అవుతున్నా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని దుస్థితిలో ఉందని, వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డులే రాష్ట్రంలో ఇంకా నడుస్తున్నాయని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక సహా మరే రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలను పడగొట్టే ఆలోచన బీజేపీకి లేదన్నారు. డిసెంబర్ లోపు రాష్ట్రంతో పాటు జాతీయ పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని కిషన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీల్లో ఒకటే సరిగా అమలు చేయడం లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు ప్రజల్లో వెళ్తామని చెప్పారు. దీనిపై ఈ నెల 30న హైదరాబాద్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ప్రజలు విడిపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. పార్లమెంట్లో రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అనంతరం ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలంగాణలో తమ పార్టీ వేగంగా విస్తరిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ దుష్టపాలనతో ప్రజలు భయంకరమైన జ్ఞాపకాలతో ఉన్నారన్నారు. కాంగ్రెస్లోనూ విసిగిపోయి ఆశగా బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పార్టీ గట్టి స్వరం వినిపిస్తుందని తెలిపారు. అదానీ అంశంపై ఏ ఆధారాలతో విచారణ జరపాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అమెరికాలో ఏ ప్రాతిపదికన చట్టాలు అమలు చేస్తున్నారో అర్థం